ఇది ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న సంక్రాంతి పండుగ లేక స్వర్గమా? స్వర్గం కూడా దీనికి ఏమాత్రం సరిపోదు అనిపించేలా గోదావరి జిల్లాల సంక్రాంతి సంబరాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, సంక్రాంతి వచ్చింది సంబరాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, రేగిపళ్ళు భోగి మంటలతో భోగాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, సంక్రాంతి వచ్చింది సంబరాలు. సంక్రాంతికి వారి ఉన్న స్థాయి కంట మించి డబ్బులను ఖర్చు పెట్టాలంటే గోదావరి జిల్లాల ప్రజల తరువాతే. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు సంక్రాంతికి ఖర్చు పెట్టే డబ్బులు వేల కోట్ల రూపాయలు ఉంటుంది. కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్లతో ప్రతి ఇంట కొత్త కళలు వచ్చేనంట. కొత్త చుట్టాలు పాత పరిచయాలతో చిరునవ్వుతో పలకరింపు మొదలవునంట. ఆడపడుచులు బావమరుదులు అక్క చెల్లెళ్లతో ఆనందాలు, ముత్తాబై వెళ్తున్న కొత్త అమ్మాయిలు పై మరచిపోయే మధుర క్షణాలు. సంక్రాంతి వచ్చిందంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఎంత ఖర్చు పెట్టినైనా సరే రావాల్సిందే, ఈ సంక్రాంతి పండుగని అనుభవించాల్సిందే. అట్టుంటది మరి మా గోదావరి జిల్లాల సంక్రాంతి పండుగ. సంబరాలు సంబరాలు సంబరాలు, సంక్రాంతి వచ్చింది సంబరాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, రేగిపళ్ళు భోగి మంటలతో భోగాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, సంక్రాంతి వచ్చింది సంబరాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, రేగిపళ్ళు భోగి మంటలతో భోగాలు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండే చెట్లు కొబ్బరి చెట్లండి. మనం పైనుంచి చూసినప్పుడు ఈ ఉభయ గోదావరి జిల్లాలు రెండూ కూడా కొబ్బరి తోటలోనే ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల ఇలా కొబ్బరి తోటల్లో ఈ ప్రోగ్రామ్స్ పెడతారన్నమాట. వదిలి వెళ్ళిన పాత పరిచయాలు ఎదురవుతుంటే ఎదలు కన్నీళ్ళు, చిన్ననాటి ఎన్ను జ్ఞాపకాలు కనిపిస్తుంటే ఉలికి పడెను మనసు. సంబరాలు సంబరాలు సంబరాలు, సంక్రాంతి వచ్చింది సంబరాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, రేగిపళ్ళు భోగి మంటలతో భోగాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, సంక్రాంతి వచ్చింది సంబరాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, రేగిపళ్ళు భోగి మంటలతో భోగాలు. అవధులేని ఆనందాలు, బాధలన్నీ మరిచే మధుర క్షణాలు, స్వర్గము తలపించే సంతోషాలు. సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు ఎవరైనా కొత్త వారు వచ్చి ఇవన్నీ తిరిగి చూస్తే పుడితే ఇక్కడే పుట్టాలి అన్నంత అనుభూతి కలుగుతుందండి ఈ సంక్రాంతి పండుగ చూస్తే. డప్పులతో ఊరంతా మ్రోగేనంట, గరగలతో నాట్యాలే ఆడేనంట. ఉభయ గోదావరి జిల్లాల రెండిటిలో కూడా సంక్రాంతి సందర్భంగా దేవాలయాలకు పెట్టే లైటింగ్స్ కానీ, జాతరలకు కాల్చే మందు కాల్పులు కానీ, ఎగ్జిబిషన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. కనుల పండుగగా, కనుల విందుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సంబరాలు సంబరాలు సంబరాలు, సంక్రాంతి వచ్చింది సంబరాలు. సంబరాలు సంబరాలు సంబరాలు, రేగిపళ్ళు భోగి మంటలతో భోగాలు. ఇంకా సంక్రాంతి సందర్భంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల రెండింటిలో కూడా ఇక్కడ జరిగే ఆటపాటలకు, పోటీలకు ఇంకా కొద్దివే ఉండదండి. ఇవిగో చూడండి, కబడ్డీ పోటీలు,
ఢిల్లీ, కర్ణాటక ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నమాట. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలండి, ఉభయ గోదావరి జిల్లాల రెండిటిలో కూడా ధనిక, పేద, చిన్న, పెద్ద అనే తారతమ్యాలు లేకుండా అందరూ కూడా వారికి ఉన్న స్థాయికి మించి జరుపుకునే ఏకైక పండుగ ఈ సంక్రాంతి మాత్రమేనని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.